హాయ్ అండి. సో ఇప్పుడు బిగ్ బాస్ చూస్తున్నారేమో. చూస్తున్నాను. ఓకే, లాస్ట్ ఎపిసోడ్ నుంచి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత సో ఎలా అనిపిస్తుంది వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ బిహేవియర్? హౌస్ ఇంకా కొత్తగా ఉండే మారిపోతుంది. కొత్తగా మనకేమన్నా ఎంటర్టైన్మెంట్ కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది మిగతా సీజన్తో పోల్చుకుంటే. బాగా హైప్ ఇచ్చేసారు బిగ్ బాస్, ఇప్పటి నుంచి రణరంగం కాదు అంతకు మించి ఉంటుంది అని చెప్పేసి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత అన్నారు. అక్కడ ఎలా ఉంది, కావాలని గొడవలు పెట్టుకోవడం అని నాకు అనిపిస్తుంది. మరి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ మీకేమనిపిస్తుంది? కావాలని అంటే నాకు తెలిసి మాధురి ఒకటి అనిపించింది నాకు, కళ్యాణ్తో పెట్టుకునేది అంతే. మిగతా వాళ్ళందరూ చేయాలి. ఓకే, అంటే వాళ్ళిద్దరి గొడవలో ఎవరు జెన్యూన్ అనుకున్నారు? ఇప్పుడు కళ్యాణ్ కూర్చోన్నాడు, ఆమె కూర్చుంటూనే చెప్తారా అని అట్లా మాట్లాడింది. మాధురి కొంచెం ఎక్కువ అనిపించింది మాధురిదే తప్పు అని అనిపించింది నాకు. మరి ఎందుకు హౌస్ అంతా ఆమె సైలెంట్ అయిపోయి హౌస్ అంతా కంట్రోల్ చేసినట్టు అనిపించట్లేదు? అనిపిస్తుంది, ఎందుకంటే ఇప్పుడు బయట తను పార్టీ కదా ఏమన్నా అవుతుందేమో అని భయపడుతున్నది అనిపిస్తుంది నాకు. ఓకే, సో పచ్చళ్ళ పాప అలాగే చిట్టి పికిల్స్ బాగుంది, తను మేఘం బాగున్నది కానీ గేమ్ ఎట్లుంటుంది ఇంకా చూడాలి కదా. ఓకే, అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మాధురి గారు చిట్టి పికిల్స్ గారు ఒక కామెంట్ కన్వర్జేషన్ జరిగింది, నా మీద చేస్తే తనుజ గురించి. అది తను నిజమే చెప్తుంది అనిపిస్తుంది నాకు. నిజంగా కూడా కళ్యాణం కొంచెం వేరేగా అనిపిస్తుండు, అట్నే నిజంగానే తను అట్లా చేస్తేదేమో వస్తుంది అని అనిపిస్తుంది. బిగ్ బాస్ లో బాగా ఆడే ప్లేయర్ ఇమాన్యుయల్. అసలు ఆడకుండా సర్వైవ్ అవుతున్న ప్లేయర్, అసలు ఆడకుండా సర్వైవ్ లక్లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అవ్వకుండా ఉన్నాడు అన్న ప్లేయర్. ఇప్పుడు ఎవరు లేదు, ఈ వీక్ తర్వాత ఫ్లోరా శెట్టి అయితే అయింది, తను ఎలిమినేట్ అయింది. ఇప్పుడున్న వాళ్ళ వరస్ట్ ప్లేయర్ అంటే ఎవరు చెప్తారు? వరస్ట్ ప్లేయర్ అంటే వరస్ట్ అని అనను కానీ సుమన్ శెట్టి కొంచెం డల్గా ఆడుతుండు, ఇంకా యాక్టివ్ కావాలని చెప్తున్నా. వరస్ట్ అని అంటే తాను ఏమనుకుంటుండే, ఇప్పుడు ఆర్గ్యూ పెట్టుకోవాలి, గొడవ పెట్టుకుంటే ఎందుకు అవసరమా అన్నట్టు చూస్తుంది. కానీ తను పాయింట్ ఉన్న తను మాట్లాడట్లేదు అని అనిపిస్తుంది. మీకు బిగ్ బాస్ లో అవకాశం ఇస్తే వెళ్తారా? వెళ్ళాను. ఎందుకు? దివ్య మాటల పరంగానే ఇస్తుంది కానీ గేమ్ పరంగా ఇవ్వదని నా అభిప్రాయం. మాదిరి ఏంటి గొడవలు పెట్టుకోవడానికి ఎక్కువ ప్రయత్నిస్తున్నట్టుగా అనిపిస్తుంది. అవును, అంటే కంటెంట్ క్రియేట్ చేయడానికా లేకపోతే కావాలన్నా ఒక క్యారెక్టర్ అదే కంటెంట్ క్రియేట్ అంటే నేను టీం నుంచి వచ్చా కదా, నన్ను ఎవరు ఎందుకు అంటారు అన్న ఫీలింగ్ లో ఉందని. స్టార్టింగ్ ఎంటర్ అవ్వగానే దమ్ము శ్రీజన్ నేను ఎవరో తెలియదా నీకు అన్నట్టు కాస్త పొగరుగా మాట్లాడుతున్నారు బయట. అవును, ఎలా అనిపించింది మీకు? కోపం అంటే ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తుంది ఈమె అంతా అని అనిపించేస్తుంది నాకు. అంటే ఆమె పేరు అందరికి తెలియాలి, అందరికి తెలియాలి, నేను టీం నుంచి వచ్చా కానీ పెద్ద మీరు ఎట్లా నా వల్లనే బిగ్ బాస్ కంటెంట్ వస్తుంది అన్నట్టు ఫీల్ అయింది ఇప్పుడు ఆమె వచ్చాక. ఉంటారంటారా? ఉంచుతారు. ఎవరు ఉంటారు అనుకుంటున్నారు టాప్ 5 లో? ఇమాన్యుయల్, బర్నీ, తనుజ, ఇంకా వైట్ కార్డ్స్ లో మాధురి ఉంచుతారు అనుకుంటున్నా. ఇంకా డిమాండ్ పవన్ ఉంటాయి. చిట్టి నుంచరా? తన గేమ్ ఇంకా చూడలే ఉన్ననే వచ్చింది. చాలా మంది ఉన్నారు కదా ఇండస్ట్రీలో ఫేమస్ అయిన వాళ్ళు, లేకపోతే ఛాన్సెస్ కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు. ఇట్లా నెగిటివ్ అయిన చిట్టి పికిల్స్ ని మాదిరి గారిని ఎందుకు తీసుకున్నారంటారు? ఫేమస్ కోసం, ఫేమస్ కంటెంట్ రావాలి కదా బిగ్ బాస్ అందరు. ఇప్పుడు మాధురి వస్తే ఈ టీం వాళ్ళు అందరు చూస్తారు కదా బిగ్ బాస్ ని, అందుకోసం. చిట్టి వల్ల తనకినుకున్నారు కదా బాగానే బయట ఫ్యాన్స్ కన్నులు ఇట్లుండి, తనని ఇంకా దానికోసం తీసుకున్నారేమో అనుకున్నాను. బిగ్ బాస్ గురించి చాలా ట్రోల్స్ అవుతున్నాయి. దమ్ము శ్రీజన్ కూడా ఓటింగ్ పరంగా కాకుండా నార్మల్ గా అసలు తను ఫస్ట్ నామినేట్ అయినాకనే ఎలిమినేట్ చేయాల్సింది. ఏ విషయం అనవసరం విషయంలో పోయి మాట్లాడు అంత ఇరిటేషన్ గా అనిపించింది అసలు దాన్ని. అందుకే ఎలిమినేట్ చేసి నాకైతే నచ్చలేదు, దాన్ని పంపించడే మంచిది అనిపించింది నాకు. అమ్మ వద్దు, ఆమె వద్దు. తను అవసరం లేని విషయాలన్నీ పోయి మనకిద్దరు గొడవైనా తాను వచ్చి మాట్లాడుతుంది అయితే ఇంకా అనిపించింది. నేనైతే వేయను తనకి ఓట్స్. ఈసారి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? కప్ ఎవరు? ఇమాన్యుయల్ గెలుస్తాడు. సుమన్ శెట్టి గారు ఎలా? సుమన్ శెట్టి చెప్పాను ఇంతకుముందు డల్ అనిపిస్తుంది, కొంచెం యాక్టివ్ కావాలి, కొంచెం ఇంకా గేమ్స్ మంచిగా ఆడాలి. తను ఎవరైనా వచ్చి నీ రాంగ్ ఆడుతున్నావు దిగిపో అనగానే కొంచెం ఆర్గ్యుమెంట్ చేసి దిగుతుండు, కానీ నేను తప్పు లేకున్నా తను ఆ గేమ్లో అట్లనే ఉండాలని అనుకుంటాను.
గట్టిగా మాట్లాడలేకపోతున్నాడు సుమన్ శెట్టి. అదే హౌస్ మేట్స్ అందరన్నా నేను ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ పెట్టుకోను అది ఇది అని అంటుండ్రు. ఇప్పుడు తెలుగు రాని వాళ్ళని కూడా బిగ్ బాస్ లో పెడుతున్నారు, నేర్పించి మరీ పెడుతున్నారు కదా. అది మనకు అంటే కొంతమందికి అర్థం కాదు కదా ఇంగ్లీష్ అట్లా. తెలుగు వచ్చిన వాళ్ళు అయితే కొంచెం అంటే తెలుగు కొంచెం సంజనలాగా కొంచెం కొంచెం వచ్చినా ఇంకా మాట్లాడినట్టు వాళ్ళు పెడితే మంచిగా. అసలుకే రాని వాళ్ళు తెచ్చి పెడితే వాళ్ళకి మన ఫ్లోరా శెట్టికి ఇంకా మనకు అర్థం కాక వాళ్ళందరూ సో అంటే మిగతా బిగ్ బాస్ తో పోలిస్తే బిగ్ బాస్ ఓకేనా, చెత్తగా ఉందా? వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చాక బాగుందా? వైల్డ్ కార్డ్స్ ఎంట్రీస్ వచ్చాక బాగుంది. ఫస్ట్ నుంచి కనుక జర బాగానే ఉంది. 8తో 7తో పోల్చుకుంటే ఈ సీజన్ బెటర్ అనిపించింది. అమ్మాయిలు పిచ్చోడు అంటుంది, నిజమే అనిపించింది నాకు. ఏమని మీకు అనిపిస్తుందా? అందరిని అమ్మాయిల్ని దగ్గర తీసుకోవడం, ఏ ఎపిసోడ్ చూసినా అందరు అమ్మాయితోనే కనబడుతున్నారు కానీ వేరే అబ్బాయితో కూర్చొని మాట్లాడినట్టు ఏం కనబడలేదు. ఒక్కడుగా ఎపిసోడ్స్ లో కూడా చాలా వరకు ఉన్నారు కదా, అదేమంటారు? చాలా మంది లాస్ట్ సీజన్ చూసుకున్నా సరే అమ్మాయి అబ్బాయి అనేది కనెక్ట్ అవుతుంటారు, మరి వీళ్ళది ఎందుకు తప్పని? అందరూ వేరే సీజన్ అమ్మాయితోనే కాకుండా అబ్బాయితో కనుక మాట్లాడి తను ఏ ఎపిసోడ్ చూసినా తను వచ్చినంటే పక్కన అమ్మాయి కంపల్సరీ ఉన్నది. ఆటగానా? నిధి చౌదరి గురించి ఏం చెప్తారు? ఇద్దరు రీతు మొన్న ఎయిడ్స్ డెమోన్ పవన్ పట్టుకొని తను బయటికి వెళ్తుందేమో తన ఓట్స్ మొత్తం డిమాండ్ పవన్ పడాలని ఏడ్చిందని అనిపించింది. వాళ్ళు లవ్ టాక్ వేస్తే సీజన్ 3 సెట్ అయింది కదా, అట్లా ఇప్పుడు ఏమైనా అవుతుంది. ఈ సీజన్ లో వరస్ట్ ప్లేయర్ అంటే ఎవరు అనుకుంటున్నారు మీరు? అసలు గేమే నచ్చదు నాకు. అని గేమ్ అంటే ఎలిమినేట్ అయినారు ఇప్పుడున్న వాళ్ళు ఫేక్ గేమ్ ఆడుతున్నారు. కళ్యాణ్ అనిపిస్తుంది. మరి కళ్యాణ్ది 2 weeks లో గేమ్ బాగుంది అని చెప్పేసి కూడా మొన్నటి వరకు మనం చూసాం, మరి ఇప్పుడు ఈ వారం ఎందుకు అలా అనుకుంటున్నారు? కొన్ని ఇంకా అనిపిస్తున్నాయి కదా, డిమాండ్ పవన్ సరిగా చేసినట్టు క్యాప్టెన్సీ అట్లా చూసి చెప్పి నాకైతే అది నిజమే అనిపించింది. తను సరిగా చేయడం వల్లనే తను చెప్పింది ఏమని. లేదు ఇంకా 2 days అవుతుంది కదా వచ్చి తొక్కేస్తా ఉంటుంది నాకు తెలిసి నడపదు అనుకుంటున్నాను నేను. చేయాలంటే లవ్ ట్రాక్ అని కాదు కానీ మామూలుగా మనల్ని ఎంటర్టైన్ చేయడం కోసం ఇమాన్తో కలిసి అట్లా చేస్తే తను నాకు తెలిసి దివ్య అవుతుంది అనుకుంటున్నాను. దివ్య గేమ్ బాగుందని కూడా కామెంట్స్ వస్తున్నాయి కదా, మరి ఎలా ఎలిమినేట్? గేమ్ అంటే గేమ్ ఒకటే చూసుకోవట్లేదు, ఇట్లా బాండ్స్ అంటే అందరితో ఆమెకంటే వరస్ట్ గా ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కదా హౌస్ లో. ఇప్పుడు పోయిన వాళ్ళకన్నా హౌస్ లో ఇంకా వరస్ట్ ఉన్న వాళ్ళు ఇంకున్నారు కదా, వాళ్ళు ఎట్లా ఎలిమినేట్ అయ్యారు మరి అట్లా. ఓకే, గేమ్ కాకుండా బాండింగ్స్ కూడా చూస్తున్నారా? గేమ్ కాకుండా బాండ్స్ ఓవరాల్ మొత్తం చూసుకుంటే కొంచెం దివ్య